చేస్తుంటారు కదా. అవునవును. అసలు ఇంకా ఎవరు నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకేం లేదు. ఇంకా నాటక నాకైతే సస్పెండ్ చేసింది నిజాము 3 months. ఉమ్, అంటే నా పైనుంచి కమిషనరేట్ నుంచి ఆర్డర్స్ 3 months సస్పెండ్ చేసిర్రు. అవునవును. ఇంకా ఇంకా తర్వాత ఎంక్వైరీ, ఫర్దర్ ఎంక్వైరీ ఏమన్నా వేస్తారు అన్నట్టు అన్నారు, కానీ వేస్తారో లేదో నాకు కూడా క్లారిటీ లేదన్న. అవునవును. ఆ, ఏమన్నా వేసినప్పుడు ఫర్దర్ గా నాకు నమస్తే, ఎవరు? మేడం నేను రాఘవ మేడం, జర్నలిస్ట్ రాఘవ గారు మేడం. నా పేరు ఆర్టీవీ మేడం. చెప్పండి. మేడం ఏం లేదు మేడం, ఇప్పుడు మీ మీద అట్లా ఆరోపణలు వచ్చినాయి కదా, ఏది అసలు మ్యాటర్ ఏందో కనుక్కుందామని కాల్ చేశాను మేడం. అది అదే సస్పెండ్ నాకే అర్థం కావట్లేదు. అదేదో న్యూస్ వస్తుంది, ఇంకా దాని గురించి నాకు కూడా క్లారిటీ ఏం రాలేదు. మొన్న అయితే మేడం. ఏదో అట్లా నేను లాస్ట్ టైం చేసిన, నేను పాతగా చేసిన, ఇప్పుడు వచ్చినాయి అవి ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే నేను ఆ క్లస్టర్ లో చేయట్లేదు. అంటే పాత అంటే ఎట్లా మేడం, నాకు అర్థం కాదు. అంటే నేను స్టార్టింగ్ లో 2018 ఆ పీరియడ్ లో చేసిన అక్కడ జాబ్. నేను అక్కడ నుంచి వచ్చేసి ఆల్రెడీ 1.5 year అయింది. అవునవునులే మేడం. ఓకే ఆ, చెప్పేసి అంటున్నారు మేడం. అవి నేను ఇచ్చినవి కాదు, వాళ్ళవే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వే ఉన్నాయి. భార్యాభర్తలు, అన్నదమ్ములు, వాళ్ళకి అకౌంట్ లేక వాళ్ళు పెట్టించుకున్నవే ఉన్నాయి. అది ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్పగలుగుతానండి. ఇప్పుడు ఎంక్వైరీ రాలేదా మేడం మీ దగ్గర? ఎంక్వైరీ రాలేదు. డైరెక్ట్ సస్పెండ్ చేసినామని అంటున్నారు మేడం. లిస్ట్ తీయమని చెప్పారు, ఎంత మంది అనేది లిస్ట్ తీయమన్నారు. 64 మంది. మేడం దానికి భార్యాభర్తలు, అన్నదమ్ములు అనేది కూడా లెటర్లు రాసి ఇచ్చాము. దానికి సాటిస్ఫై కాలేదు వాళ్ళు. ఇంకా క్లియర్ గా వాళ్ళు వస్తారేమో నా దగ్గరికి. మేబీ వచ్చినప్పుడు నేను క్లియర్ గా రైతులతో మాట్లాడిపిస్తే క్లారిటీ వస్తుంది ఇక్కడ. నమస్తే, ఎవరు? మేడం నేను రాఘవ మేడం. చెప్పండి. మేడం ఏం లేదు మేడం, ఇప్పుడు మీ మీద అట్లా ఆరోపణలు వచ్చినాయి కదా, ఏది అసలు మ్యాటర్ ఏందో కనుక్కుందామని కాల్ చేశాను మేడం. అది అదే సస్పెండ్ నాకే అర్థం కావట్లేదు. అదేదో న్యూస్ వస్తుంది, ఇంకా దాని గురించి నాకు కూడా క్లారిటీ ఏం రాలేదు. మొన్న అయితే ఏదో అట్లా నేను లాస్ట్ టైం చేసిన, నేను పాతగా చేసిన, ఇప్పుడు వచ్చినాయి అవి ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే నేను ఆ క్లస్టర్ లో చేయట్లేదు. అంటే పాత అంటే ఎట్లా మేడం, నాకు అర్థం కాదు. అంటే నేను స్టార్టింగ్ లో 2018 ఆ పీరియడ్ లో చేసిన అక్కడ జాబ్. నేను అక్కడ నుంచి వచ్చేసి ఆల్రెడీ 1.5 year అయింది. అవునవునులే మేడం. ఓకే అంటే అప్పుడు అకౌంట్లో మీరు ఇచ్చినారని చెప్పేసి అంటున్నారు మేడం. అవి నేను ఇచ్చినవి కాదు, వాళ్ళవే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వే ఉన్నాయి. భార్యాభర్తలు, అన్నదమ్ములు, వాళ్ళకి అకౌంట్ లేక వాళ్ళు పెట్టించుకున్నవే ఉన్నాయి. అది ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్పగలుగుతానండి. ఇప్పుడు ఎంక్వైరీ రాలేదా మేడం మీ దగ్గర? ఎంక్వైరీ రాలేదు. డైరెక్ట్ సస్పెండ్ చేసినామని అంటున్నారు మేడం డిఓ వాళ్ళు. అంటే నార్మల్ గా ఏమైంది అని అంటే డైరెక్ట్ కమిషనర్ లిస్ట్ తీయమని చెప్పారు, ఎంత మంది అనేది లిస్ట్ తీయమన్నారు. 64 మంది. మేడం దానికి భార్యాభర్తలు, అన్నదమ్ములు అనేది కూడా లెటర్లు రాసి ఇచ్చాము. దానికి సాటిస్ఫై కాలేదు వాళ్ళు. ఇంకా క్లియర్ గా వాళ్ళు వస్తారేమో నా దగ్గరికి. మేబీ వచ్చినప్పుడు నేను క్లియర్ గా రైతులతో మాట్లాడిపిస్తే క్లారిటీ వస్తుంది కదా. అవునవును మేడం. అంటే మొత్తం మీద అయితే ఏమని వచ్చింది మనకు, 32 lakhs కాజేసిందని. ఇంకా నేనే కాజేసిన అన్నట్టు వచ్చింది. అది నాకు అర్థమైంది. అది నిజాలు అనేది కూడా ఇంకా త్వరలో ఎట్లా నన్ను 3 months చేసిరు. ఆ 3 months లోపల ఖచ్చితంగా అలిగేషన్స్ ఏదో ఒకటి వస్తుంది కదా, నేను అప్పుడు నిరూపించుకుంటా. ఇప్పుడు కాజేసిరు, ఇప్పుడు ఆ మాట జస్ట్ ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు. కాజేసిరు, బినామీలకు వేసిరు అంటే నా డిస్టిక్ వనపర్తి, నేను ఇక్కడ ఎందుకు వేసుకుంటా? నాకేం పట్టింది? 64 మంది అంటే నాకు అసలు ఎట్లా ఉంటది చెప్పండి. అదే మేడం, అదే బినామీలని వేస్తున్నారు. మళ్ళీ కాజేసింది, తినేసింది, బుక్ వేసింది, ఇష్టం వచ్చిన న్యూస్ లో రాస్తున్నారు. నేను ఇంకెవరికి ఆన్సర్ చెప్పుకోలేక నేను నార్మల్ గా ఉన్నా. ఏదో ఒకటి ఇప్పుడు ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న రైతులకి తెలుసు, నాకు తెలుసు. అక్కడ ఉన్న రైతుతో నన్ను ఒక్క రైతు నువ్వు తీసుకున్నావు అని చెప్తే నేను అప్పుడు మాట్లాడగలుగుతా. ఇప్పుడు రైతు నుంచి అలిగేషన్ రానప్పుడు ఈ పొలిటికల్ ఏదో ఒకటి రాసుకుంటే నేను ఏం చెప్తా? నేను రిపోర్టర్లకి ఏం చెప్పలేను. అదే మేడం, నేను ఎందుకంటే క్లారిఫికేషన్ కోసమే. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు నేను కూడా దాంట్లో నిజాలు తెలుసుకొని న్యూస్ రాయండి అని నేను కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నేనేం మాట్లాడకూడదు. నిజంగా చెప్పాలంటే నేనేం మాట్లాడకూడదు. సరే వస్తున్నాయి, దాన్ని నిరూపించుకుంటా అనే ధైర్యం నాకైతే ఉంది.
అవునా మేడం? నేను అంటే తిన్నానో లేదో అది క్లారిటీ తీసుకుంటా నేను. అంటే ఇప్పుడు అప్పుడు 2018లో మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చామని అంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. అది భర్త, భార్య, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, మామయ్య, అట్లా అకౌంట్ లేని వాళ్ళే వాళ్ళదే వేసారు. ఆ లిస్ట్ కూడా నేను ఇచ్చాను. అంతా అది క్లియర్ గా అయిపోయింది. కాకపోతే అది కమిషనరేట్ కి వెళ్ళింది కాబట్టి కమిషనరేట్ నుంచి డైరెక్ట్ కలెక్టర్ సార్ కి కాల్ వచ్చి ఇలా సస్పెండ్ చేయండి అన్నట్టు అన్నారు. ఇప్పుడు ఏదైనా అలిగేషన్ వచ్చిందంటే పైన వాళ్ళు ఊరుకోరు కాబట్టి అలిగేషన్ ఇచ్చారు ఇప్పుడు 3 months. అవునవును. అయితే ఇప్పుడు డిఏఓ ఏమంటుండంటే వాళ్ళ అకౌంట్లో నేను తీసి ఇద్దామనుకున్నాను అని చెప్పినట్టు చెప్పారు. అంటే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేసి వాళ్ళకి తీసి ఇద్దామనే ఉద్దేశంతోనే నేను వాళ్ళ అకౌంట్లో యాడ్ చేసినాను. అంటే యాక్చువల్లీ వేరే వాళ్ళ అకౌంట్లో యాడ్ చేయొద్దు కదా. అవునవును. అట్లా దానికి ఏం చెప్పారు అంటున్నా మీరు డిఏఓ మీ సంజయ్ మీరు చెప్పారు కదా వాళ్ళకి ఎంక్వైరీ వచ్చినప్పుడు. అవును, మిస్ మ్యాచ్ అయితే ఏమంటారు, సిస్టమ్ సరిగ్గా లేక కొన్ని మిస్ మ్యాచ్ పడ్డాయి. మిస్ మ్యాచ్ కొన్ని ఉన్నాయి, భార్య భర్తలది వాళ్ళు ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. రెండింటిని కలిపి ఇప్పుడు ఎవరైతే మిస్ మ్యాచ్ పడ్డాయో అక్కడ నుంచి రికవరీ అయితే నేను ఖచ్చితంగా కట్టిస్తా. అది గవర్నమెంట్ కా రియల్ క్లియర్ రైతుగా ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు భార్య భర్తలని ఉన్నది అక్కడనే ఉంది, నేను అక్కడనే మాట్లాడిపిస్తా. ఇప్పుడు రికవరీ ఎట్లా అవుతుంది మేడం అది మళ్ళీ మనకు? ఏది ఇప్పుడు అమౌంట్ రికవరీ నేను కట్టిస్తాను అంటున్నారు కదా మీరు, అట్లా మిస్ మ్యాచ్ అయినా వేరే రైతులు ఎవరైనా పడిన వాళ్ళ దగ్గర నుంచి అడుకోవాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తాము, పొరపాటు పడ్డది ఇవ్వండి అయ్యా క్లియర్ రైతు ఇది అని. ఇప్పుడు పైనుంచి గవర్నమెంట్ నుంచి ఏం డిసిజన్ వస్తుందో దాన్ని బట్టి నేను కూడా చెప్పాను. అంటే ఇప్పుడు ఆ రైతులను మీరు సంప్రదించారా మేడం? మన మిస్ మ్యాచ్ అయిన రైతుల లిస్టు మీ దగ్గర ఉండి ఉంటుంది కదా. ఆ మిస్ మ్యాచ్ అంటే 64 members రైతు ఉన్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళు కాంటాక్ట్ అయ్యారా మరి మీరు? మీ దగ్గర ఇట్లా మీ వల్ల నాకు ఇట్లా అయింది అని చెప్పి. నాకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. ఒక 2 రైతులు నేను వచ్చేసిన తర్వాత రెగ్యులర్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఏవోకి అప్రోచ్ అయ్యిండంట. ఒక 2 అయ్యారు అప్రోచ్ అయితే 2 అయ్యారు. వాళ్ళకి అమౌంట్ ఏదో ఇప్పించినట్టున్నారు ఇద్దరికి. నేనున్నప్పుడు ఒక 16 మందికి ఇప్పించాను నాకు అప్రోచ్ అయిన వాళ్ళు. ఈ లిస్ట్ అనేది మిస్ మ్యాచ్. ఇప్పుడు రైతులు వచ్చి నన్ను అప్రోచ్ అయితే నేను అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒకటి రోల్ బ్యాక్ చేసో లేకపోతే అమౌంట్ ఇప్పించి నేను అప్పుడే చేసేదాన్ని. అది నా దృష్టికి రాలేదు. అంటే ఇప్పుడు అమౌంట్ మీ దగ్గర లేదు కానీ రైతులు ఎవరైతే బంధువులు రిలేషన్ రైతులు ఎవరి అమౌంట్ ఎవరి అకౌంట్ లో ఎవరి డబ్బులు పడ్డాయో వాళ్ళ దగ్గరనే ఉన్నాయి అమౌంట్. నా దగ్గర రూపాయి అనేది ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు. ఏ రైతు వచ్చి మాట్లాడమనండి, ఏ రైతుని పిలిపియండి, ఎవరు వచ్చి మాట్లాడినా నేను చెప్పగలను. అంటే ఏదైతే కాకపోతే కాజేసారు అనేసరికి ఏం చెప్పలేకపోతే అదే మేడం, అందుకే నేను క్లారిటీ కోసం అదే నేను కూడా ఎవరినైనా రిపోర్టర్, ఇప్పుడు నాకు తెలిసిన రిపోర్టర్ ఎవరైనా ఉంటే. నమస్తే, ఎవరు మేడం? నేను రాఘవ్ మేడం, జర్నలిస్ట్ రాఘవ్ గారు మేడం. నా పేరు ఆర్టీవీ మేడం. చెప్పండి మేడం. ఏం లేదు మేడం, ఇప్పుడు మీ మీద అట్లా ఆరోపణలు వచ్చింది కదా, ఏది అసలు మ్యాటర్ ఏందో కనుక్కుందామని కాల్ చేశారు మేడం. అదే నాకే అర్థం కావట్లేదు. అదేదో న్యూస్ వస్తుంది, ఇంకా దాని గురించి నాకు కూడా క్లారిటీ ఏం రాలేదు. మొన్న అయితే ఏదో అట్లా నేను లాస్ట్ టైం చేసిన, నేను పాతగా చేసిన, ఇప్పుడు వచ్చినాయి అవి ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే నేను ఆ క్లస్టర్ లో చేయట్లేదు. అంటే పాత అంటే ఎట్లా మేడం? నాకు అర్థం కాదు. అంటే నేను స్టార్టింగ్ లో 2018 ఆ పీరియడ్ లో చేసిన అక్కడ జాబ్. నేను అక్కడ నుంచి వచ్చేసి ఆల్రెడీ 1.5 year అయింది. అంటున్నారు మేడం. అవి నేను ఇచ్చినవి కాదు.